H1 వీసాస్ మీద కానీ, H4 వీసాస్ మీద కానీ, F1 మీద కానీ, ఓపీటీ ఎక్స్టెన్షన్స్ మీద కానీ ఇంకా ఎటువంటి రూల్ పాస్ చేయలేదు. డొనాల్డ్ ట్రంప్ స్వేరింగ్ సెరమనీ తర్వాత కాంగ్రెస్ బిల్స్ పాస్ చేసి సైన్ చేసి అప్పుడు అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతానికి ఇవన్నీ స్పెక్యులేషన్స్, అంటే మనము రకరకాలుగా ఊహించుకోవడము, ఎనలైజ్ చేసుకోవడము, మనలో మనం డిస్కస్ చేసుకోవడమే కానీ ఇంకా ఎలాంటి న్యూస్, ఎలాంటి ఒఫీషియల్ రూల్ అనేది పాస్ కాలేదు. బట్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ డే 1 సిపిటి ప్రోగ్రామ్స్ జాయిన్ అవుతున్నారు. అంటే వాళ్ళు డే 1 నుంచి వర్క్ చేసుకోవడానికి వీలుగా కొన్ని కాలేజెస్, నేను కాలేజెస్ పేర్లు చెప్పను, కొన్ని ఫేక్ కాలేజెస్ ఉంటాయన్నమాట. అంటే వాటిలో అడ్మిషన్ తీసుకుంటారు, ఫీజు కడతారు, బట్ వీళ్ళు కాలేజ్కి వెళ్ళక్కర్లేదు, క్లాసులు అటెండ్ అవ్వక్కర్లేదు. ఆ కాలేజ్లో ఏంటంటే డే 1 నుంచి కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఇచ్చేస్తారు. అంటే వీళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది వీళ్ళకి. రెగ్యులర్ గా స్టూడెంట్స్ కి అయితే 20 hours ఇస్తారు, వీళ్ళకి దే కెన్ వర్క్ ఫుల్ టైం త్రూ అవుట్ ద డే అండ్ త్రూ అవుట్ ద వీక్. సో ఈ ఆప్షన్ కోసం చాలా మంది ఆ డే 1 సిపిటి నాట్ రికగ్నైజబుల్ మంచి కాలేజెస్ కాని వాటిలో జాయిన్ అవుతారు. ఇలాంటి వాళ్ళకి డెఫినెట్లీ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అట్లాంటి ప్రాక్టీసెస్ ఎవరు చెయ్యొద్దు అని నేను సజెస్ట్ చేస్తాను.